గత నెలలో పూజా కార్యక్రమాలతో మొదలైన ఈ చిత్రంలో ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుందని వార్తలు వచ్చాయి. దీనికి తగ్గట్టు ప్రియాంక చోప్రా హైదరాబాద్ లో అడుగుపెట్టారు. దీంతో అందరూ హీరోయిన్ గా నటిస్తుందని అనుకున్నారు. కానీ ఈ సినిమాలో విలన్ రోల్ లో ప్రియాంక చోప్రా చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రియాంక చోప్రాకి హాలీవుడ్ లో మంచి డిమాండ్ ఉంది. ఫిలిం నగర్ సమాచారం మేరకు ఈ సినిమాలో ఇండోనేషియా భామ చెల్సియా ఎలిజబెత్ ఇస్లాం హీరోయిన్ గా నటిస్తున్నట్టు తెలుస్తుంది. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ఇంకా ఈ సినిమాలో థోర్ సినిమా నటుడు కూడా నటించే అవకాశం ఉంది. ఇక విలన్ గా బాలీవుడ్ కు చెందిన ప్రముఖ నటుడు నటించే అవకాశం ఉంది. వీళ్లకు తోడు టాలీవుడ్ కి చెందిన ప్రముఖ నటులు కూడా నటించబోతున్నట్లు ఫిలిం నగర్ నుంచి సమాచారం అందుతుంది. ఈ సినిమాలో మహేష్ బాబు ఇంట్రడక్షన్ సీన్ కోసం రాజమౌళి ఇండియన్ సినిమా హిస్టరీలోనే కనీవిని ఎరుగని రీతిలో 5 సింహాలతో ఫైట్ డిజైన్ చేశారు అని ఫిలిం నగర్ సమాచారం. ఈ సీన్ అయితే సినిమా మొత్తానికి హైలైట్ గా ఉండనుంది. మొత్తానికి ఈ సినిమాను 2 భాగాలుగా విడుదల చేస్తున్నారు. ఇదే కాకుండా రాజమౌళి సినిమాలో ఉండే ఎలివేషన్ ఎమోషన్ కూడా ఉంటుంది. దీంతో ఈ సినిమా కోసం మహేష్ బాబు అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు సైతం ఎదురు చూస్తున్నారు. ప్రజెంట్ ఈ సినిమాకి సంబంధించి మొదటి షెడ్యూల్ పూర్తయింది. అయితే ఇది కేవలం రిహార్సల్ మాత్రమే తెలుస్తుంది. అసలు సినిమా షూటింగ్ ఇంకా మొదలు కాలేదు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టే అవకాశం ఉంది. హైదరాబాద్ శివార్లలో ఈ సినిమా సెట్ వేశారు. ఎక్కువ శాతం ఈ సినిమా షూటింగ్ ఇక్కడే ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత